హాయ్ అండి, నేను మిసెస్ ఆనంద గొల్ల. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అన్నదే ఈ వీడియోలో అయితే చివరి వరకు చూసేయండి. మరి టేస్టీ మటన్ బిర్యానీ మరి ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండాలండి. నాన్ వెజ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే, అందులో బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి మరి ఈ మటన్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు అయితే ఎలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో 4-5 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరుముకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మరో డెక్ష పెట్టుకుని అందులో ఎసరు వేసుకుని బిర్యానీ మసాలా కూడా వేసేసుకుని ఈ వెసరంతా కూడా మరిగిపోయినాక కేజీ రైస్ అందులో వేసుకుని రైస్ అంతా కూడా పలుకు మీద ఉడికాక ఇప్పుడు నాన్ స్టిక్ మూకుడు ఒకటి తీసుకుని అందులోనే 2 కిలోలు మటన్ తీసుకున్నానండి. డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందులో 4-5 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అలాగే 3 స్పూన్లు పెరుగు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అందులో గుప్పుడు జీడిపప్పులు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, గుప్పుడు పుదీనా, 3 టమాటీలు కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి. లాస్ట్గా అందులో బిర్యానీ మసాలా కూడా వేసుకుని 1 నిమ్మకాయ బద్ద కూడా పిండుకున్నాను. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి కలుపుకునే ముందు సాల్ట్ కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మొత్తం కలిపేసుకుని లాస్ట్గా పైన కొత్తిమీర కూడా వేసుకుని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద చిన్న మంట మీద పెట్టి ఉడికించి దానిపైన మనం పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా చిన్న పలుకు మీద వండుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అదంతా కూడా వేసేసుకుని దానిపైన కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుని చివరిగా పైన లాస్ట్గా 5 నిమిషాలు మనం చిన్న మంటను కుక్ చేసుకుంటే స్పైసీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి. మరి ఇంకెందుకు కలిసి